ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు రక్షణ అనే మాట మీద ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్స్గా మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించింది. మరి ఇక్కడ యేసయ్యని సిలువేసిన తర్వాత మరి యేసయ్యని అంటున్న మాట అన్నమాట ఇది, అపహాస్యాస్పదంగా నిన్ను నీవు రక్షించుకో అని. మరి వాళ్ళకి తెలియదు కదా, మరి యేసయ్య వచ్చిందే రక్షించడానికి. మరి లూకా 19:10 చూస్తాం కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్తలో చూస్తాం కదా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడు. ఆయన పేరులోనే రక్షణ ఉంది. ఆయన రక్షకుడుగా ఈ లోకంలో ఆయన ఉదయించడం చూస్తూ ఉన్నాము. కానీ వీళ్ళైతే అది ఎరుగని వారు కాబట్టి ఆయన్ని అపహాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను నీవే రక్షించుకోనమని. అంటే బాప్తిజంకి రక్షణకి చాలా వేరియేషన్ ఉంది. ప్రభు చిత్తమైతే ధ్యానిద్దాము. మరి కొంతమంది రక్షణ తీసుకోవటానికి చాలా తొందరపడిపోతారనమాట. మరి కొంతమంది దే కీప్ ఆన్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మరి దేవుడు ఆ కార్యం చేస్తే నేను తీసుకుంటాను, మరి ఇది జరిగితే తీసుకుంటాను, అది జరగకపోతే ఆ నష్టం వాటిల్లకుండా ఉంటే తీసుకుంటాను, పెళ్ళైతే తీసుకుంటాను, ఉద్యోగం వస్తే తీసుకుంటాను, పిల్లల పుడితే తీసుకుంటాను. ఈ రీతిగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఇంకా వారికి అనిపించిందే తడవన్నమాట, వారు తీసేసుకోవటానికి రెడీగా ఉంటారు. రెండూ కూడా మరి సమంజసమైనవి కావు. మరి ఏం చేయాలంటే విలాపవాక్యంలో మనం చూస్తాం కదా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపిక కలిగి కనిపెట్టడం మంచిది. వి మస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. మనం కనిపెట్టుకోవాలి దేవుని పాదాల చెంత. మరి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మరి రక్షణ తీసుకోవటం, అటువంటి టైము ఉంటే మరి శిలువ మీద దొంగకి ఆ రీతిగానే కదా మరి యేసయ్య పరదేశంలో చేర్చుకోవటం చూస్తూ ఉన్నాము. మనకి అవకాశం ఉండి, ప్రార్థించే సమయం ఉండి, ఉపసించి ప్రభు పాదాల చెంత ఆయన ఇచ్చే మాట కొరకు, దర్శనం కొరకు, స్వరం కోసం ఏమాత్రం లేకుండా ఏదో భయంతో తీసుకుంటారు కొంతమంది ఫోర్స్ బలవంతం చేసి, ఫియర్ వల్ల, ఫోర్స్ వల్ల బ్యాప్టిజం తీసుకోవటం కాదు. మనం ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని మరి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, మరి దీన్ని అన్యదా భావించొద్దు. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు నిత్యంగా వి మస్ట్ ప్రే అండ్ వెయిట్ ఆన్ ద లార్డ్. ప్రార్థించి కనిపెట్టుకోవటం ఎంతైనా మంచిది. మరి చాలామంది కరోనా టైంలో అదే చేశారు కదా, అమ్మో ఇంకా పై ప్రాణాల పైన పోతాయేమోనని భయంతో చాలామంది బ్యాప్టిజం తీసుకున్నారు. కానీ నేటి దినాన వారు ఎవ్వరు కూడా మందిరానికి అట్లీస్ట్ ఆదివారం కూడా కనిపించట్లేదు అనమాట. మరి ఫోర్స్తో ఎవరైనా బలవంతం చేస్తే భార్య కోసమో, భర్త కోసమో, మరి తల్లిదండ్రుల కోసం అని తీసుకుంటా ఉంటే మరి అటువంటి వారు కూడా మరి ముందుకు కొనసాగించలేరు ఈ విశ్వాసయానాన్ని కానీ, భక్తి జీవితాన్ని కానీ. మరి పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఫియర్తో, ఫోర్స్తో తీసుకున్నవి నిలబడవన్నమాట. అదే వెన్ వి ఎన్కౌంటర్ విత్ గాడ్, మనం ఎప్పుడైతే దేవునితో సంధించబడతామో, ఏదైనా మాట ద్వారా, స్వరం ద్వారా, వాక్యం ద్వారా, కొంతమంది పాటల ద్వారా రక్షింపబడిన వారు ఉన్నారు. ఇట్లా దేవునితో ఎన్కౌంటర్ అయ్యి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, రక్షణ మార్గంలోకి నడిపించబడినప్పుడు మరి ఆయన వచ్చే రాకడ వరకు, మన పోకడ వరకు ఇదే భక్తి జీవితాన్ని, విశ్వాసయానాన్ని మనం కొనసాగించడానికి ఉంటుంది. మనం ఎప్పుడైతే విశ్వాసంలో పడిపోతామో, విశ్వాసంలో దిగజారిపోతామో, ఏదైతే దేవుడు రక్షణకు ముందు స్వరాన్ని వినిపించాడో, దర్శించాడో ఆ మాట మనల్ని బలపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి పౌలు గారు కూడా బ్యాప్టిజంకి ముందు మరి 3 రోజులు ఉపసించి ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం కదా. రక్షణ అన్నది నిజంగా విశ్వాసం ద్వారా, కృపచేతనే మీరు రక్షింపబడ్డారని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడినని కూడా మన లేఖనాలు సెలవిస్తాను. అపోస్తుల కార్యంలో చూస్తాం కదా, ఈ నామము ద్వారా మాత్రమే రక్షణ కలదని. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. ఎవరు కూడా రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు. రక్షింపబడదాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.